సుధామ, కుచేలుడు చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడితో గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేశాడు. వీరిద్దరూ గురువైన సందీపని మహర్షి వద్ద విద్య నేర్చుకున్నారు. అప్పటి నుంచే కృష్ణుడు, సుధామ మంచి మిత్రులుగా ఉండేవారు. కాలం గడిచే కొద్దీ శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లి రాజుగా స్థిరపడ్డాడు. మరోవైపు సుధామ బ్రాహ్మణుడిగా తపస్సు వేదాధ్యయనం చేస్తూ పేదరికంలో జీవించేవాడు. అతని భార్య సుధామను కృష్ణుని వద్దకు వెళ్లమని కోరింది. ఎందుకంటే కృష్ణుడు తన మిత్రుడైన సుధామను తప్పక సహాయపడతాడని ఆమె నమ్మింది. సుధామ చాలా వినయంగా, తక్కువ ఆశతో, కేవలం స్నేహం కోసం ద్వారకకు బయలుదేరాడు. వెళ్లేటప్పుడు తనతో భోజనం తీసుకెళ్లే అవకాశం లేక అటుకుల పొట్లం తీసుకెళ్తాడు. ద్వారక చేరుకున్న సుధామను చూసి కృష్ణుడు ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. అతని పాదాలను కడిగి రాజభోగాలతో సత్కరించాడు. సుధామ తన పేదరికాన్ని గురించి ఏమీ చెప్పలేదు. అయినా కృష్ణుడు అతని చేతిలోని పొట్లాన్ని చూసి, ఇది నాకోసం తెచ్చిన కానుక అంటూ ఎంతో ప్రేమతో అందుకున్నాడు. ఒక్కసారి తిన్నాడు. మరొకసారి తినబోతున్నప్పుడు రుక్మిణీదేవి ఆపింది. ఎందుకంటే ఒక్క కణికతోనే సుధామకు అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలనే కృష్ణుని సంకల్పం తెలిపింది. సుధామ ఖాళీ చేతితోనే తిరిగి వెళ్లాడు. కాని అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది. అతను ఇంటికి చేరుకున్నాక తన చాలా పాతవాటి ఇంటి బదులుగా ఒక భవంతిని చూసి ఆశ్చర్యపోయాడు. అతని భార్య అందమైన వస్త్రధారణలో కనిపించింది. దేవుని అనుగ్రహం వల్ల సుధామ ధనికుడయ్యాడు. ఈ కథ నుండి నేర్చుకునే విషయాలు: 1. నిస్వార్థ స్నేహం. సుధామ ఎలాంటి ఆశలు లేకుండా కృష్ణుడిని కలవడానికి వెళ్లాడు. 2. భక్తి మరియు విశ్వాసం. భగవంతునిపై పూర్తిగా విశ్వాసం ఉంచినవారికి ఆయన సహాయం చేస్తాడు. 3. నిజమైన ఐశ్వర్యం ధనం కాకుండా మనిషి మనసులో ఉండే ప్రేమ, భక్తి మరియు వినయం నిజమైన సంపద.